హలో హాయ్ అండి నమస్తే నేను మీ సాహితి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. నేను ఈరోజు మీకు సంక్రాంతి పండుగకు చేసుకునే మురుకులు ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారు చేసుకునే విధానాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు మరెప్పుడూ చేయని విధంగా ఒక కొత్త స్టైల్లో డిఫరెంట్గా పిండిని ఏ విధంగా కలిపితే గుల్లగా ఈ విధంగా క్రిస్పీగా వస్తాయో ఆ ప్రాసెస్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి మనకు ఎలాంటి శనగపిండి అవసరం లేదు, ఓన్లీ బియ్యం పిండితోనే వీటిని మనం ఈ విధంగా చూడండి, ఈ విధంగా చించితే లోపల మనకి హోల్ మాదిరిగా వస్తుంది. ఇక్కడ చిన్న హోల్ మాదిరిగా ఈ విధంగా వచ్చినట్టయితే క్రిస్పీ మురుకులు వచ్చేసినట్టే. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి నేనైతే 1.5 కప్ ఆఫ్ బియ్యం పిండిని తీసుకున్నాను. ఈ బియ్యం పిండిని జల్లించి పిండి గిన్నెలో వేసిన తర్వాత తీసుకోండి. నేను దీంట్లోకి క్రిస్పీనెస్ కోసం సీక్రెట్ ఇంగ్రీడియంట్ బటర్ని యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 3 బటర్ ప్యాక్స్ని యాడ్ చేశాను. అదేవిధంగా ఆ బటర్ని వేడి చేసి తీసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, అదేవిధంగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని మనం మెత్తగా కలుపుకోవాలి. పిండి మొత్తం కారంలో మిక్స్ అయ్యేటట్టు ఫస్ట్ ఈ విధంగా కలుపుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, మొత్తం కలిపిన తర్వాత మనం ఈ విధంగా పిండిని పట్టుకుంటే ముద్దలాగా రావాలి. ఈ విధంగా ముద్ద వస్తేనే మన మురుకులకు కావలసిన కన్సిస్టెన్సీ అన్నట్టు. అంటే ఈ విధంగా ముద్ద వచ్చినప్పుడు మాత్రమే మురుకులు క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. చూడండి, ఈ విధంగా రావాలి. ఒకవేళ మీకు ఈ విధంగా రాలేదు అంటే మనం వేసుకున్న వెన్న సరిపోలేదు. మీతో వెన్న లేకపోతే కొద్దిగా వేడి ఆయిల్ని వేసేయండి. అదేవిధంగా నాకు గుల్లగా వచ్చాయి కాబట్టి నేను ఇందులోకి గోరువెచ్చటి నీటిని వేసుకొని పిండిని కలిపేస్తున్నాను. చూడండి, పిండి కన్సిస్టెన్సీ కూడా ఏ విధంగా అంటే ఈ విధంగా వచ్చే వరకు మనం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒత్తితే సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మొత్తం అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేయండి. నేనైతే ఇక్కడ ఎలాంటి వేడి ఆయిల్ని వేయలేదు. నేను వేసుకున్న వెన్ననే నాకు సరిపోయింది. మీకు సరిపోకపోతే కొద్దిగా వేడి ఆయిల్ని వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న ఈ పిండిని మనం మురుకుల పావులో వేసేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఈ విధంగా వేసుకొని మీరు డైరెక్ట్ ఇదే విధంగా అయినా వేయచ్చు, లేదంటే ఒక ప్లేట్లోకి చిన్న వాటిగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసేసుకోండి. ఈ విధంగా మురుకుల పావుతో వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి వేసేసుకోవడమే. ఎంతోమంది ఎన్నో రకాలుగా బియ్యం పిండిలో పుట్నాల పొడి, రకరకాలైన పొడులు కలుపుతుంటారు. ఆ విధంగా కలపకుండా జస్ట్ వెన్నతో ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది మళ్ళీ ఇదే విధంగా చేసుకోవాలనుకుంటారు. టేస్ట్ అంత బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ఈ విధంగా చేశాను, టేస్ట్ అదిరిపోయింది. మరి ఈ సంక్రాంతికి కూడా మీరు ఇదే విధంగా తయారు చేసుకోండి. అంతే అండి, ఎంతో కరకరలాడే మురుకులు రెడీ. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ సంక్రాంతికి నేను చెప్పిన విధంగా మురుకులను తయారు చేసుకోండి, పండగని ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా క్రంచీ ఏ విధంగా వచ్చాయో చూపిస్తాను. ఈ విధంగా అదిమితే మొత్తం అంతా క్రంచీగా ఉన్నాయి. నూనె కూడా ఎక్కువగా పీల్చుకోలేదు. అదేవిధంగా మీరు ఏదైనా ఈ విధంగా విప్పి చూడండి, మధ్యలో హోల్ మాదిరి వస్తుంది. చూడండి,
ఇది మనకు కావాల్సిన టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది.